తీయండి తీసుకోండి. అవి పుచ్చుకొని రావట్లేదు. ఏంటది పడిపోద్ది ఇంకా వరకు పడిపోద్ది ఇంకా అది అది ఇచ్చిన మత్తు అయిపోయింది దాని పని. అది అట్టే మత్తు వస్తాడు దానికి కూడా. అయిపోయింది ఇష్టం చూస్తాడు ఇంకా దాన్ని. పైన పడుతున్నాను రైలు పెట్టిన అవును చంపడం జరిగింది దాన్ని వదిలేచ్చు మీరు. కుర్రోడు లాగలేక దాని విషయం అది విషయం కోసం అది కాదు. అది గురించే పడతాం. చేతులు తలకాయలో ఉంటది కదా అది నిజమేనా? ఏం దానికి ఏం చేయట్లేదా? తీసిన వారా మరి కలిసి చేస్తావురా? ఏమవ్వదండి మనకాడ ఉంటుంది దానికి తగినవి. ఇది చచ్చిపోయింది. ఇదిరా చచ్చిపోయింది నాన్న చచ్చిపోయింది. సంచిలో ఉండదు. ఒకదానికి ఎంత ఇస్తారు? తెల్ల త్రాస్తుందా? తెల్ల త్రాస్తుందా? కోళ్ళు తీయండి. ఇసం ఇసం ఉంటుంది కదా దూరంగా ఉండే దూరంగా ఉండేది. గాజులే పడతాయి. ఇసం తీసిండే అది తీసిండు. నేను చచ్చిపోతున్నాను చల్లదాల అది పెడితే వంగుద్ది వంగుద్ది. అది ఎవరు నా కానుకొని ఉంది బాబాజీ. అదేంటి బాబు రాయకమ్మా నాలుగు రాయ ఉంగరంలో పెట్టుకుంటారమ్మా. ఏదైనా పరిస్థితి కదా పాము కానీ తేలి కానీ తరిసి కానీ పెట్టుకుంటారు. నల్లగా ఉంటాయి అమ్ముతారు. 50, 20, 30 అమ్ముతారు. ఎన్ని సంవత్సరాలు బాగుంటే బాగా ముదరాలండి. ముదిరిందని ఎన్ని సంవత్సరాలు బాగుంటుంది? 60, 50 ఉండాలి. అలా ముదిరిందానికి ఏదో ఇదిగోండి దానికి ఉన్నాయి చూడండి తీసిస్తాను. ఇదిగోండి తలకాయలు ఇదిగోండి పొరలు అటు ఇటు ముదరగల పాముకే ఉంటుందండి. ఇస్తాను ఖరీదు ఇస్తానండి. ఖరీదు 500 ఉంటుంది. ఏదైనా గుర్తుగడ పెట్టుకుంటే తేలు కానీ పాము కానీ ఏది గుర్తుగడ పెట్టుకుంటే విశ్వంతా లాగేది. నిన్ను కలిసినాయన చేతి నిండా కాదు తీసిస్తాను చూడండి సార్. లేకపోతే మురగల పాము కొంత తీసిస్తాను. పాము లేదు ఉంగరంలో పెట్టేసుకొచ్చి మనకు కాకపోయినా ఎవరికైనా పని చేస్తుంది. ఏదైనా కుట్టిన గడ పెట్టుకుంటే విశ్వంతా లాగేస్తుంది. ఇప్పుడు కావాలంటే తీసిస్తానండి. ఏదైనా తేలు గాని పాము గాని ఏదైనా కుట్టిన గడ పెట్టుకుంటే విశ్వం లాగుతుంది అనమాట. మన చీకట్లో అలా కలిసేదైనా వాళ్ళ నోటి మీదైనా కరవదు. దాని పవర్కి కరవదండి. దించుకొని వెళ్ళిపోతుంది. మన చీకట్లో తొక్కేసినా కరవదండి. మనకు కాకపోయినా ఎవరికైనా పాము గాని ఏదైనా కలిసి గడ పెట్టుకుంటే ఉంగరంలో ఉన్నా వాసన కొన్ని దోషాలకు మంచిగా ఇంట్లో పెట్టుకోవాలా? కుంకుమ ఉంటది కదమ్మా దేవుడి తన కుంకుమలో పెట్టుకుంటే ఉంగరం అంటే ఉంగరం ఉంగరం అంటే ఉంగరం ఉంటది కదమ్మా.